జై శ్రీకృష్ణ. హలో వ్యూయర్స్, ఈరోజు కేక్ ప్రాసెస్ చూసేద్దాం రండి. రాగి పిండితో కేక్ అనమాట. మనం కూడా అప్పుడప్పుడు చిన్నపిల్లలం అయిపోతూ ఉంటాం కదా, మనకు కూడా కేకులు తినాలనిపిస్తూ ఉంటుంది, చాక్లెట్స్ తినాలనిపిస్తూ ఉంటుంది. సో మన సంగతి పక్కన పెడితే పిల్లలు ఇంట్లో అడుగుతూనే ఉంటారు. మీరు కూడా ఈ ప్రాసెస్ ఒకసారి చూడండి, చూసి ట్రై చేయండి. దీనికోసం ఏం లేదు, ఒక ఎగ్ తీసుకోండి, దాన్ని పగలగొట్టేసుకుని మంచిగా బీట్ చేసుకోండి. ఆ తర్వాత స్టార్టింగ్లో మనం బెల్లాన్ని వాటర్లో కరిగించుకున్నాం కదా, ఇక్కడ వచ్చేటప్పటికి బెల్లం 1.5 కప్ తీసుకున్నాము. సో ఆ వాటర్ని కూడా వేసేసుకోండి. ఆ తర్వాత వచ్చేటప్పటికి 1/3 కప్ కర్డ్ వేసుకోండి. కర్డ్ వేసుకొని 1/1 నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత ఆయిల్ 1/2 కప్ తీసుకోండి. ఆ తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఏం లేదు, రాగి ఫ్లోర్ తీసుకోండి. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేటప్పటికి రాగి ఫ్లోరే, 1.5 కప్ తీసుకోండి. ఆ తర్వాత వీట్ ఫ్లోర్ కూడా కొంచెం, గోధుమ పిండి కూడా తీసుకోండి 1/2 కప్ని. ఆ తర్వాత కోకో పౌడర్ 3 టేబుల్ స్పూన్స్, బేకింగ్ సోడా 1/4 టీ స్పూను అండ్ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూను. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ కూడా తీసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూను. ఇలా అన్నీ వేసేసుకొని ఒక డైరెక్షన్లో లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అన్న నిదానంగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఏంటంటే కొంచెం కాంపన్సేట్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అలా కప్ కేక్స్ మౌల్డ్స్ తీసేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసుకొని గోధుమ పిండి దానిపైన వేసుకోండి. కేక్స్ తీసేటప్పుడు అంటుకోకుండా వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత దాన్ని అలా చేసేసుకొని బ్యాటర్ వేసేసుకోవడమే. దాని మీద మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే అవి నచ్చితే అవి వేసుకోండి. మా పిల్లలు ఇవి సెలెక్ట్ చేశారు, క్యాష్యూ అను నెక్స్ట్ డ్రై గ్రేప్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా మీ ఇష్టం, ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. ఈ విధంగా డెకరేట్ చేసేసి ఓవెన్లో పెట్టేసుకోవడమే. ఓవెన్ ఉంటే ఓవెన్, లేకపోతే మామూలుగా ప్యాన్లోనైనా హీట్ చేసుకోవచ్చు. ఇదంతా మా ఆడపడుచు చేసిందండి, మా ఆడపడుచు ఇంట్లో చేసామన్నమాట. సో తన దగ్గర అక్కడ ఏంటంటే ఇక్కడ ఓవెన్ కమ్ ఎయిర్ ఫ్రైయర్ ఉందన్నమాట. సో ఫస్ట్ టెంపరేచర్ సెట్ చేసింది 180 degrees, అలాగే ఒక 5 minutes ప్రీ హీట్ చేసింది. తర్వాత మొత్తం రెడీ చేసేసాక ఆ ప్లేట్లు పెట్టిందనమాట. ఆ తర్వాత టెంపరేచర్ సెట్ చేసింది ఒక 15 minutes, కప్ కేక్స్ కాబట్టి. సో ఇలాగనమాట. ఇక బయట నుంచి చూస్తుంటే అవి అసలు కప్ కేక్స్ బాగా పొంగుతున్నాయి, చాలా బాగా అనిపించింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, ఇది ఫైనల్ అవుట్పుట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో కమెంట్ చేసేయండి. ఇదిగో ఇలా తీసేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసింది. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈసారి ప్యాన్లో చేసి చూద్దాము. నెక్స్ట్ బ్యాటర్ మిగిలితే ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మొత్తం వేసేసి ఒక కేక్ లాగా చేసింది. మా వాడు కప్ కేక్స్ అడిగాడని ఇక కప్ కేక్స్ మౌల్డ్లో తీసుకొని చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.